సాటర్డే ఎపిసోడ్ చూశారు కదా, నాగార్జున గారు అయితే ఎవరి మీద అయితే ఫైర్ అవ్వలేదు, ఇంకొక వీకే కదని చెప్పి అందరితో నార్మల్గానే మాట్లాడారు. ఈ టాప్ 7కి అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. ఈ సీజన్ మొత్తంలో మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నారో వాళ్ళకైతే గ్రీన్ ఫ్లాగ్ పెట్టమని, అండ్ ఎవరిని నమ్మట్లేదో వాళ్ళకైతే రెడ్ ఫ్లాగ్ పెట్టమని చెప్పి నాగార్జున గారు అయితే వీళ్ళకి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అండ్ ఒక్కొక్కరు ఎవరిని నమ్మారో ఎవరిని నమ్మలేదో ఆ గ్రీన్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి అయితే చెప్పారు రీజన్స్ కూడా. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి అయితే సింగర్ స్మితా గారు అండ్ డైరెక్టర్ విజయ్ బిన్ని గారు అండ్ సింగర్ నోయల్ వీళ్ళ ముగ్గురు అయితే వాళ్ళ సాంగ్ ప్రమోషన్ కోసం అయితే వచ్చారు. మసగా చీకట్లో సాంగ్ రీమిక్స్ చేసి పాప్ స్టైల్లో పాడి రిలీజ్ చేశారు. సాంగ్ అయితే చాలా బాగుంది, నేను చూశాను. చూడండి వారు ఎవరంటే చూడండి. ఈ ప్రమోషన్ కి సంబంధించి ప్రోమోలో కూడా రిలీజ్ చేయలేదు వీళ్ళని ఎందుకో మరి. అండ్ సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు వీళ్ళ ముగ్గురు అయితే. చాలా బాగుంది సాంగ్. అండ్ వీళ్ళ ఏడుగురికి నాగార్జున గారు అయితే ఇంకొక టాస్క్ అయితే ఇచ్చారు. ఈ సీజన్ మొత్తంలో మీరు ఏ వీక్ రీగ్రెట్ గా ఫీల్ అయ్యారో, రీగ్రెట్ అయిన వీక్ ని చెప్పమని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పారు. ఎవరు ఏ వీక్ రిగ్రెట్ అయ్యారో స్టాంప్ వేసి ఆ వీక్ మీద ఆ కారణాలు అయితే చెప్పారు. అండ్ బర్నీ గారు రిగ్రెట్ అయిన విషయం అయితే, బర్నీ గారు బెడ్ టాస్క్ లో శ్రీజని నెట్టేశారు కదా, ఈ విషయానికి తను సారీ కూడా చెప్పలేదు శ్రీజకి అయితే. అండ్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. వాళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్కి వచ్చిన తర్వాత ఈ రోజు రీగ్రెట్ గా ఫీల్ అయ్యానని చెప్పి సారీ చెప్పారు. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అప్పటి నుంచే బర్నీ గారికి అయితే చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. అందరూ మాట్లాడుతుంటే బెడ్ నుంచి శ్రీజన్ అయితే కిందకి నెట్టేశారు. ఇక్కడ నుంచి చాలా నెగిటివిటీ అయితే వచ్చింది బర్నీ గారికి. అండ్ ఈ విషయం కోసం సారీ చెప్పారు. అండ్ శ్రీజ కూడా ప్రోమో చూసిన తర్వాత తన స్టోరీలో అయితే సారీ యాక్సెప్ట్ చేసినట్టు, మీరు చాలా మంచివారు అని చెప్పి అండ్ స్టోరీ కూడా పెట్టుకుంది శ్రీజ అయితే. అండ్ లాస్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. నేను చెప్పాను కదా శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడని. రేపటి ఎపిసోడ్లో అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ సుమన్ శెట్టి జర్నీ వీడియో అయితే చాలా బాగుంది. అండ్ ప్రపంచం సృష్టించాడు జర్నీలో అయితే చాలా బాగుంది. అండ్ వెళ్ళిపోతున్నప్పుడు సుమన్ శెట్టి కోసం బర్నీ గారు ఒక మాట అయితే అన్నారు. సుమన్ శెట్టి మా అందరిలో చాలా మూవీస్ అయితే నటించారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్, కానీ ఎప్పుడు సెలబ్రిటీ లాగా అయితే ఉండరు, నార్మల్గా మాతో కలిసిపోతారు. అండ్ అదే చాలా గొప్ప విషయం, సుమన్లో నాకు బాగా నచ్చేది అని బర్నీ గారు చెప్పారు. సుమన్ శెట్టిలో నాకు కూడా నచ్చేది ఇదే, ఎప్పుడు సెలబ్రిటీలు అయితే ఉండడు, నార్మల్ పీపుల్ లాగానే ఉంటాడు. ఈ మంచితనం, ఈ జెన్యూనిటీ నచ్చే సుమన్ శెట్టి ఎప్పుడో ఫస్ట్ 2 వీక్స్లో వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు వరకు ఉన్నాడంటే ఆ జెన్యూనిటీ అందరికీ నచ్చింది కాబట్టి. అండ్ సుమన్ శెట్టి టాస్క్లో అంతలా బాగా ఆడకపోయినా సరే తన మంచితనంతో ఇన్ని రోజులు అయితే బాగానే నడుపుకొచ్చాడు. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవడం మీద మీకేమనిపించిందో, అండ్ బర్నీ గారు శ్రీజకి రీగ్రెట్ అయ్యారని చెప్పి ఆ వీక్లో బెడ్ టాస్క్లో సారీ చెప్పడం మీద మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.